అందరికీ నమస్కారం. ఈరోజు మనం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్థానిక తాళ్ళగడ్డ ఏరియాలో గత 30 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న గణేష్ ఉత్సవాలలో ఇక్కడ యువత కీలకం. అయితే వారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 30 సంవత్సరాలు ఎలా వీళ్ళకి సాధ్యమవుతుందో వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఇదైతే వచ్చేసి మన 20 ఫీట్ గణేష్ అండి. సూర్యాపేట తాళ్ళగడ్డలోని ఈరోజు క్రమం తప్పకుండా పెడుతున్న 20 ఫీట్ల విగ్రహం అండి. ఇక్కడ కమిటీ సభ్యులు ఉన్నారు, వారి మాటల్లోనే యువత తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. నమస్తే అండి. మీ పేరండి? నా పేరు పొడిశెట్టి. ఇప్పుడు గత 30 సంవత్సరాలుగా ఇక్కడ క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న గణేష్ మండపాలలో ఇక్కడ యువత కీలకమని ఇక్కడ స్థానికులు చర్చించుకుంటారు. అయితే ఈ 30 సంవత్సరాల క్రమం తప్పకుండా మీరు ఎలా విజయవంతంగా పెడుతున్నారు? ఈ విగ్రహం ప్రాముఖ్యతలు ఏంటి? 30 సంవత్సరాల నుంచి ఎన్ని తరాల నుంచి మీ తాతలా లేకపోతే మీ నాన్నలా అనేది ఈరోజు మీ మాటల్లో అడిగి తెలుసుకుందామని వచ్చినాము. చెప్పండి, 30 సంవత్సరాల నుంచి పెడుతున్న ఈ విగ్రహాలకు ఎవరు మొదట ఆద్యం పోశారు? ఎవరు మొదట దీన్ని ప్రారంభించారు? దీనికి కారణం మా బాబాయ్ బూర శ్రీనివాస్ గౌడ్ గారు. గత 30 సంవత్సరాల నుంచి అతను మా చిన్నతనం నుండి అతను పెట్టడం వల్ల అతను చూసి మేము నేర్చుకున్నాం. తర్వాత అతను లేకున్నా గిట్ట మేము అతని విగ్రహం ఎప్పటికీ ఉంటూనే ఉండాలని చెప్పి మేము పెడుతూనే ఉన్నాం. ఇప్పటికీ పెడుతూనే ఉంటాం. బాబాయ్ లేకపోయినా ఆయన విగ్రహం ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. దానికి మేము ఏం చేయాలో అది చేసుకుంటూ వెళ్తూనే ఉంటాం. ప్రతి ఇయర్ మేము ఘనంగానే విగ్రహ ప్రతిష్ఠ చేయాలని కోరుకుంటున్నాం. మాకు దీనికి చాలామంది దాతలు గిట్ట ముందుకు వచ్చి మాకు అన్ని సహకరిస్తున్నారు. ఇలాగే ఎప్పుడు ఉండాలని, మాకు ఇట్లా సపోర్ట్ ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు బూరసీను అనే వ్యక్తి సూర్యాపేటలో మొదట ఇలాంటి భారీ విగ్రహాలను సూర్యాపేటకు పరిచయం చేసింది బూరసీను అని సూర్యాపేటలో అయితే బాగా తెచ్చుకుంటారు. నేనైతే ఇక్కడ హోంవర్క్ గ్రౌండ్ వర్క్ చేసిన దాంట్లో బూరసీన్ పేరు అయితే బాగా నాకైతే వినిపించింది. ఇప్పుడు ఈ బూరసీన్ గారు మీకు ఏమవుతారండి? బాబాయ్ అవుతారండి. అంటే ఇప్పుడు ఈయన ఎలా కీలకంగా చేశారు? ఇలాంటి విగ్రహాలు ఎలా నిధులు సేకరించారు? దీనికి ఇలా విజయవంతం కావడానికి ముఖ్య కారణం బూరసీన్ గారికి కొన్ని సీక్రెట్లు చెప్తారా? తన సొంత డబ్బులతోటే చిన్నప్పటి నుంచి తన సొంత డబ్బులతోటే పెట్టేవాడు. గణపతి అంటే అందరికి చిన్నతనం నుంచి ఆయన పెద్ద విగ్రహాలు పెట్టడం వల్ల మింగిట అతను చూసి విగ్రహం గిట మింగిట బాబాయ్ని చూసి నేర్చుకొని మింగిట ఇలా పెట్టడం జరుగుతుంది. పెద్ద గణపతి ఇక్కడ ఉన్నాడంటే దాని కారణం బూరసీన్ బాబాయ్ వల్లనే జరిగింది. ఇది అతను చెప్పిన చిన్ననాటి నుండి ఇలా చేయాలరా అని చెప్పడం వల్లనే మింగిట పెడుతున్నాయి. అయితే ఇక్కడ మరో కమిటీ సభ్యుడు, వారిని కూడా వారి మాటల్లో ఈ విగ్రహం స్పెషాలిటీ ఏందనేది వారి మాటల్లో కూడా అడిగి తెలుసుకుందామండి. నమస్తే అండి, మీ పేరండి? నా పేరు సంతోష్. ఇక్కడ సూర్యాపేట స్థానికులేనా మీది? ఇక్కడే. అంటే ఇప్పుడు విగ్రహం వచ్చేసి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఇంత భారీ విగ్రహం తేయడానికి అయిన కష్టాలు కూడా మేము అర్థం చేసుకోగలుగుతాం. మీరు దీన్ని ఎలా ఇంపోర్ట్ చేసుకున్నారు? దీని నిర్వాహకులు ఎవరు? మీరు ఇంత సక్సెస్ఫుల్ కావడానికి కారణం కూడా మీ మాటల్లో చెప్పండి అన్న. ఇది విగ్రహం వచ్చేసి మనం హైదరాబాద్ పెద్దమూరిపేట నుంచి తెచ్చినాం. మనకి ఈ విగ్రహం వచ్చేసి 20 అడుగులు. ఈ 20 అడుగుల విగ్రహానికి వచ్చేసి మనకు ఖరీదు వచ్చేసి 1,50,000 రూపాయలు. మనకు ట్రాన్స్పోర్ట్ అది ఇదంతా కలిపేసి 1,80,000కు మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడికి వచ్చేసరికి మనం అంగరంగ వైభవంగా చూసుకుంటాం ప్రతి ఉత్సవాన్ని. అందులో వినాయక చవితి అనేది మా యూత్కి అనేది మాకు చాలా ఇంపార్టెంట్. ఇక మనకు తాళ్ళగడ్డ మనకంటూ ఒక ప్రసిద్ధి వినాయకుడు అంటే బిఎస్ శివసేనలో అంగరంగ వైభవం చేసుకునే ఒక విగ్రహం అనేది అంటే ఉంది అంటే ఇదే ఇక మా తాళ్ళగడ్డ యువతకి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ ఉత్సవాలు సమయానికి యంత్రాంగం కూడా మాకు అన్ని విధాలుగా సహకరిస్తారు. అంటే యంత్రాంగం అంటే ఏ డిపార్ట్మెంట్లు ఏ వ్యవస్థలు మీకు అనుకూలిస్తాయండి? మాకు మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ, కరెంట్ డిపార్ట్మెంట్ కానీ, కలెక్టర్లు కానీ, పోలీస్ యంత్రాంగం కానీ అన్ని విధాలుగా అన్ని డిపార్ట్మెంట్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధిత అధికారులు వచ్చి మీ విజిట్ చేసి దీన్ని దర్శనం చేసుకునే రీసెంట్ గానే మన డిఎస్పీ గారు కూడా వచ్చారు. డిఎస్పీ గారు, ఎస్పీ గారు కూడా వస్తారని మేము విన్నాము. ఎస్పీ గారు సమయం కుదరలేదేమో, రాలేదు, బట్ డిఎస్పీ గారు అయితే వచ్చారు. అంటే పార్టీలకు అతీతంగా నాయకులందరూ వచ్చి ఇక్కడ యువతని అప్రిషియేట్ చేస్తారని చర్చించుకుంటున్నారు. దాని మీద మీరు చెప్పండి. అంటే వాళ్ళు వచ్చి మనకు ముందుగా వచ్చేసి మనకు కొన్ని గైడ్ లైన్స్ ప్రకారం కొన్ని చెప్తుంటారు. చిన్న నిదానంగా వెళ్ళాలి, కరెంట్ తీగలు చూసుకోవాలి, అవి చూసుకోవాలి, మంచిగా వెళ్ళాలి, సక్సెస్ చేసుకోవాలి, అన్ని విధాలుగా మీకు అందుబాటులో మేము ఉంటాం, మంచి అయినా చెడైనా టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేయండి, కొన్ని నెంబర్లు పెడతారు. ఆ విధంగా మేము ప్రొసీడ్ అవుతుంటాం. ఇప్పుడు ఈ విగ్రహానికి ఎంత ఖర్చు అయింది? ఎక్కడి నుంచి తీసుకున్నారు? ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఎంత అయింది? ఎలా తీసుకొచ్చారు? ఎంతమంది తీసుకొచ్చారు? ఎన్ని రోజుల్లో తీసుకొచ్చారండి?
మేము విగ్రహం వచ్చేసి హైదరాబాద్లో ఉన్న పెద్దంబర్పేటలో బుక్ చేసుకున్నామండి. మనకు ఖరీదు వచ్చేసి 2 లక్షలు చెప్పారు. మనం ఫైనల్గా 1,50,000కి ఇచ్చారు. ట్రాన్స్పోర్ట్ అవి ఇవి కలిసి ఒక 30,000 అయింది. మొత్తం 1,80,000 రూపాయలకి సూర్యాపేటకు వినాయకుడిని తెచ్చేసినాం. 2 లక్షల అంటే ప్రతి ఏటా 2 లక్షల భారీ మొత్తం ఖర్చు చేసి ఇదే గణేష్ ని మీరు తెస్తారా అండి? గత 8 సంవత్సరాల నుంచి కొనసాగింపు వస్తుంది. అంతకుముందు మా గురువు గారు బూర శ్రీనివాస్ గౌడ్ గారు గత 40 సంవత్సరాల నుంచి వాళ్ళు చేశారు. వారి సేవల్ని స్మరించుకుంటూ అలానే ముందు కొనసాగిస్తున్నాం. అంటే ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా కల్చర్ యాక్టివిటీస్ లాంటివి ఏమన్నా చేస్తారా అండి? ఈ అన్నదానాలు చేస్తాం. ముఖ్యంగా అన్న వితరణ అనేది కంపల్సరీ చేస్తామండి. అన్న వితరణ కనీసం 500 నుంచి 800 మందికి మేము ఎస్టిమేషన్ వేసుకుంటాం. మేము అనుకున్నట్టుగానే ప్రతి ఏటా సక్సెస్ఫుల్ గా చేసుకుంటాం. అంటే ఇక్కడ యువత కీలకం కదా, మరి యువత అందరు ఒకే కమ్యూనిటీకి చెందిన వారా, లేకపోతే అందరు సహకరించుకోవడానికి ప్రధాన కారణం దీని మీద మీరు? ప్రతి సంవత్సరం ఇట్లా కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఉత్సవాన్ని ఇలానే జరుపుకుంటాం. వినాయక నవరాత్రులు మాత్రం కంపల్సరీ కులాలకు మతాలకు అతీతంగానే జరుపుకుంటాం. మా యూత్ కమిటీ సభ్యులు, మా బలం, మా ఐక్యత కూడా యూత్ కమిటీనే. ఇదండి ఈ రోజు సూర్యాపేట గణేష్ నవరాత్రోత్సవాలు కీలకంగా సాధించడంలో కీలక పాత్ర యువతదే. ఈ దేశవ్యాప్తంగా ఇప్పుడు సూర్యాపేట తెలంగాణ అని కాదు, దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రోత్సవాలు కీలక విజయ పాత్రలో యువతదే ప్రాముఖ్యం. నెక్స్ట్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.